బాహుబలి ఆనా. హాయ్ గైస్, అయితే మేము ఏం చేస్తున్నామంటే ఇవాళ డే ఆఫ్ కదా, సో మా రోజు ఇట్లా గడిచిపోతుంది అని చెప్పి మీకు అన్ని షూట్ చేసి మంచి క్లియర్గా చూపిస్తాం. ఒమాన్ మస్కర మా దినచర్య ఎట్లుంటుంది ఈ డే ఆఫ్ రోజు ఏం చేస్తామని చెప్పి మేము మంచిగా చూపిస్తాం. సరేనా, ఒక వ్లాగ్ చేస్తున్నాం. సరేనా, అన్న వచ్చేసి తెలుగు, మన అన్నది ఎక్కడ జల్సింగ్ అన్న పేరు నిజామాబాద్. ఓకేనా, ఇక మనకున్న తెలుగులలో తెలిసిన మనిషి అంటే ఈయన ఒక్కడే ప్రస్తుతానికి. ఇక ఛాయ్ అని పోతున్నాం ఈ టైం అని చెప్పి మస్తు చేస్తాడు ఛాయ్, నంబర్ 1 చేస్తాడు ఛాయ్. ఖతర్నాక్ ఉంటుంది. 100 పైసలు అంటే ఇది కాడ 22 రూపాయలకు ఖతర్నాక్ ఛాయ్ ఇస్తాడు. సో పోయి తాగి కొంచెం మాట్లాడుకొని ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా వేసుకోవాలి అంతే, గడిపేయాలి అంతే. తిని ఇయ్యలో ఛాయ్ తీసుకున్నాం, ఇక ఛాయ్ తీసుకున్నాం వస్తున్నాం. ఇక ఛాయ్ తీసుకుని టేస్ట్ ఛాయ్ ఎప్పుడైనా మస్తు ఉంటుంది. ఎన్నో మాత్రం మంచి ఇట్లా బిస్కెట్ ఛాయ్, ఇట్లా హార్లిక్స్ మళ్ళీ ఇలాచి అయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ ఛాయ్ అయినా వర్త్. బ్రో ఇంతలా ఛాయ్ తాగుతున్నా నీకు ఏమైనా అనిపిస్తుందా? అది కాదు, ఇప్పుడు మామూలుగా ఇంత గరం అవుతుంది, చెమటలు వస్తున్నాయి కదా, ఇంత గరం కూడా ఛాయ్ తాగుతున్నావు నీకు ఏమైనా అనిపించిందా? మామూలుగా మన అందరం జ్యూసులు తాగుతాం సలసలు ఉండని, ఇంత గరం ఛాయ్ తాగుతున్నాం, మరి ఏమనిపిస్తుంది? అదిగా ఛాయ్ తాగుతున్నావు ఇంతలు కూడా నువ్వు అసలు ఎపిక్ బ్రో. ఎట్లా హౌ వేరే వాళ్ళు మొత్తం జ్యూసులు తాగుతారు, అవి తాగుతారు, మనమే ఎందుకు అంటే మన ఇండియన్స్ ఎందుకు ఇట్లా మనం ఎండలో ఛాయ్ తాగుతాం? ఎట్లా ఎందుకు అంటే మన ఇండియన్ కల్చర్ కదా, అంతే అంటావా? అంతే, ఛాయ్ తాగడం మన కల్చర్. ఛాయ్ తాగండి మనసులో పట్టేది అంటే ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్, ఇండియన్స్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటావా? మన పిల్లలు ఉంటాడు ఇక్కడ పెట్రోల్ బంక్లో పని చేస్తాడు, ఈ బంక్లో పని చేస్తాం అనమాట. మామూలుగా కల్నీకి వచ్చినాం అనమాట. సరేనా, చూసుకుంటే ఇప్పుడు మీరు. నమస్తే అన్న, బాగా అన్న ఎక్కడ? నిజామాబాద్ అన్న. నిజామాబాద్ నువ్వు నిజామాబాద్ కాదు, అచ్చా. ఇప్పుడు మాకు వచ్చినాం, మరి చికెన్ అనుకున్నాం, చికెన్ తీసుకున్నాం, బిర్యానీ చేద్దాం. ఏ బిర్యానీ టైం పడుతుంది, అవన్నీ సామాన్లు కావాలా, దంచుడు మసాలాలు గసగసాలు. చక్కగా చికెన్ తీసుకుందాము, అన్నం వండుకుందాం, బగారన్న వండుకొని మంచిగా, బగారన్న వండుకొని మంచిగా చికెన్ తీసుకొని మంచిగా స్పైస్గా చికెన్ కూడా అనుకున్నాం అనుకో, మన తెలంగాణ స్టైల్లో మంచిగా పక్కమటి ఉల్లగడ్డలు వేసుకొని ఒక చిన్న దోసకాయ పోసుకొని తింటే అబ్బా నిమ్మకాయ వండుకొని తింటే సూపర్, నెక్స్ట్ లెవెల్. అంతే. చూసారా ఇది మామిడికాయలు, ఇవి ఏమంటారు బ్రో? మ్యాంగోనే ఇట్లా మెత్త ఉన్నదని ఏమంటారు? మెత్త ఉన్నాయంటారు, దీని ఏమంటారు కదా, పులుసు మామిడి పంట, లేకపోతే పండు మామిడి పండు, ఇలా మెత్త ఉన్నదని ఏమంటారు మన ఇంటికాడ? పండ్లు అంటాం. రసం మామిడి పంట, రసం మామిడి పండు మస్తున్నాయి. రసం మామిడి పండు నేను దగ్గర మస్తులు అయితే తినగా, నేను ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అమ్మా కథ నాకు టేస్ట్ ఉంది, అబ్బా తీయగా మస్తుంది. సేమ్ ఇంటికాడ నా ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా జ్యూస్ వస్తుంది. మన కేరళ నుంచి. హాయ్ చేడా, నాట్లేవుడా? కన్నూరు. మన కేరళ నుంచి అన్నమాట, కేరళలో కన్నూరు నుంచి అన్నమాట. ఈ రెస్టారెంట్ ఏమంటే మామూలుగా ఈ దుకాణం పని చేస్తుండ్రు మన లెక్క. మొత్తానికి అయితే సామాన్లు తీసుకొని వచ్చినాము మార్కెట్కి వెళ్ళే. ఇక కూరగాయలు కోసే కాంట్రాక్ట్ మేము తీసుకున్నాం, బగారన్నం వేసే కాంట్రాక్ట్ మేము తీసుకున్నాం. ఇక కూర అంటే కాంట్రాక్ట్ మనకి ఇచ్చేసినాయి, మనం కూర వండుతుంది. 16 ఏళ్ళ వయసు పడి లేచి మనడు యుద్ధం స్టార్ట్ చేసేసాడు. యుద్ధం ఎంత టైం పడుతుంది యుద్ధానికి? హాఫ్ అన్ అవర్ యుద్ధం టైం పడుతుందట. చూద్దాం యుద్ధానికి రిజల్ట్ వచ్చింది. ఒక గ్లాస్ ఆల్రెడీ మళ్ళీ దీని కూడా దంచాలా? ఈ దంచుతే మనకు మసాలాలని టేస్ట్ నంబరే. సరే దంచుదాం. సాలెడ్ ముఖ్యం బిగులు, సాలెడ్ ముఖ్యం. చూసారా సాలెడ్ ఎంతమంది సాలెడ్ వేసుకున్నాను, దోసకాయలు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు మంచి కట్ వేసుకొని పెట్టుకున్నాను. చూడు యుద్ధం ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నోడి ఇక మసాలా వేస్తున్నాం, కొత్తిమీర వేస్తాడు, దించేస్తాం. ఇక అట్లా ఏం చేస్తాం చెప్పు, దొరికేది ఒకరోజు చుట్టే. ఆ చుట్టూ రోజు కూడా ప్రశాంతంగా మంచిగా వండుకొని తిని రెస్ట్ తీసుకోవాలి కదా. మళ్ళీ వారం అంతా మళ్ళీ ఎప్పుడు గోదలేక పని చేస్తూ ఉంటాయి కదా.
అది రెడీ అయిపోయింది మన చికెన్ కూర బ్రో. సూపర్ స్మెల్ వస్తుంది మొత్తానికి అయితే. బస్ తాకలితుంది పొద్దు నుంచి ఏం తినలే అసలుకి. చాయ్ తినమంటప్పుడు మళ్ళీ ఏం తినలే. మన బ్రో తిన్నాడట కానీ నేను తినలే. ఆకలి అవుతుంది నాకు. బాబా బాబా ఎల్ల ఎల్ల వర్త్ మామ స్టార్ట్ చేస్తాం ఇక. వర్త్ మా వర్త్ కాదు వర్త్ వర్మ వర్త్. టేస్ట్ మాత్రం మస్తు ఉంది చెప్పాలంటే. సేమ్ ఇంటికాడ ఉన్నట్టే ఫీలింగ్ అనిపించింది నాకైతే. మస్తు అండి మనోడు మొత్తం. ఎట్లుంది బ్రో టేస్ట్? సూపర్. మనం ఒక రెస్టారెంట్ పెట్టిపోయాలి ఇండియాలో. ఇండియాలో కదా ఇదే పెట్టిపోయాలి. ఒమాన్ ఏమైనా పెట్టిపోయినా అంటే తెలంగాణ భోజనం లేదంటే తెలంగాణ రెస్టారెంట్ అని పెట్టాలా. బా సూపర్. మాకైతే ఈరోజు మస్తు గడిచిపోయింది. మస్తు అనిపించింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. మై ఛానల్.